నమస్తే, దిస్ ఇస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, డబ్బు సంపాదన ఈ రోజుల్లో మ్యాండేటరీ, అలాగే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎట్ ఏ టైం ఈ రెండింటిని సంపాదించడం సాధ్యమైన దానికోసం ఏం చేయాలి? మీరు అబ్జర్వ్ చేయండి, అంటే చాలామంది నాతో ఏకీభవిస్తారు. బాగా సంపాదించేవాళ్ళు మనశ్శాంతి లేకుండా ఉండడం, నార్మల్గా సంపాదించేవాళ్ళు ప్రశాంతంగా ఉండటం మనం చాలామంది అనుకుంటూ వింటుంటాం. అరే మనకంటే అలా మామూలుగా అలా వెళ్ళి రోజువారీ సంపాదించుకునే వాళ్ళు ప్రశాంతంగా తిని పచ్చడి మెతుకులతో తిన్నా హాయిగా కంటి నిండా నిద్రపోతారు అనే వ్యక్తులు బంగళాలలో ఉండేవాళ్ళు ఎంతమందో అనుకుంటూ ఉంటారు. ఇది వాస్తవం. అయితే మీరు అన్నట్టు మరి సాధ్యమా అనే క్వశ్చన్కి ఖచ్చితంగా డబ్బు సంపాదించేటప్పుడు మనశ్శాంతి లేకుండా బ్రతకడం అనేది కంపల్సరీ అనేది పెద్ద అపోహ. యూ కెన్ వర్క్ ఆన్ దట్. దాని సొల్యూషన్స్ మనం ఎలా అంటే, ఎప్పుడైతే మీరు చేసే పని, ఓకే, మీరు ఏ వర్క్ చేస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, వాల్యూ అలైన్మెంట్ ఉంటే, అంటే మీ కోర్ వాల్యూస్, మీ ఇంట్రెస్ట్లు మిక్సింగ్ అలైన్ కనుక ఉంటే కనుక అద్భుతంగా ఈ రెండు మీకు సాధించటం జరుగుతుంది. దాన్ని కొంచెం మనము డీటెయిల్డ్గా మాట్లాడితే మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అసలు మీ కోర్ వాల్యూస్ ఏంటి, వాట్ యూ లవ్, మీకేమి ఇష్టం, నువ్వు దేంట్లో ఒక ఆధునికత, నీకేదో ప్రావీణ్యత ఉంది, స్కిల్ ఉంది, ఆ స్కిల్ ఉంది అంటే నా స్పెషాలిటీ అని వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నీకు నచ్చుతుంది. యు ఆర్ గుడ్ ఎట్ వాట్ యు లవ్. అండ్ ఇకిగై మెథడ్లో మీకు చెప్పాలి అని అంటే, ప్రపంచానికి ఏది అవసరం, ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను పెయిడ్ ఆఫ్. లెటస్ డీటెయిల్డ్గా చెప్తే, ఒక అతనికైనా ఎవరికైనా కుకింగ్ ఇష్టం, జంటార్ లేడీ, కల్నరీ స్కిల్స్ ఉన్నాయి, టీచ్ కూడా చేయగలుగుతారు. దెన్ వాట్ యూ కెన్ డూ, మనీ కదా సంపాదించాలి. వీటిని పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టావు, 10 మందికి వంట ఎట్లా చేయాలో కొట్టంగానే హెల్ప్ అవుతుంది. వ్యూస్ ద్వారా, దీని ద్వారా, ప్రమోషన్స్ ద్వారా యూ విల్ ఎర్న్ మోర్. ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? ఉంది, అబ్సల్యూట్లీ. ఎంత విపరీతంగా ఆన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో యూ నీడ్ టు సెలెక్ట్ ఇన్ దట్ అవే, దేంట్లో నువ్వు గుడ్డున్నావు, నీకు ఇష్టమైంది ఏంటి, ప్రపంచానికి ఏం అవసరం పడుతుంది, నువ్వు పర్ఫెక్ట్లీ పెయిడా. లెట్ అస్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లిసనింగ్ స్కిల్స్ బాగున్నాయి నీకు, నువ్వు వేరే వాళ్లకు మంచి చేయాలనే ఒక తత్వం ఉంది, బాగా చెప్పగలుగుతావు, ఆప్ట్ ఫర్ లైఫ్ కోచింగ్, ఓకే, విచ్ ఈస్ అ వెరీ గుడ్ పెయిడ్ వన్. మేకింగ్ సెన్స్? కరెక్ట్. సో ఇది కాకుండా ఏదైనా ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాల్సినవి ఇది. థర్డ్, ఒక్క చిన్న ట్రాప్ ఉంటుంది, అదే అవాయిడ్ చేయాలి. ఏంటి అంటే గోల్డెన్ కేజ్ సిండ్రోమ్. బాగా డబ్బు సంపాదించే వాటిలలోకి వెళ్దాం అనుకున్నావు, కానీ నీకు అందులో ఇష్టం లేదు, చేస్తావు, డబ్బులు సంపాదిస్తుంటావు, బట్ బర్న్అవుట్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యూ హ్యావ్ మనీ కానీ సంతోషం లేదు. ఇంకొకళ్ళకి ఎవరికైనా హాని చేస్తున్నావు, ఇంకో మనిషికా, ఒక బిజినెస్కా, నీ మాటలతో కానీ, నీ ఒక ఏదైనా పిచ్చి దాంతో ట్రాప్లో, స్కామ్లో. క్యాన్ యూ స్లీప్ పీస్ఫుల్లీ? లేదుగా. పడుకోగలుగుతావా రాత్రి నిద్రగా? నీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు నీ పిల్లలకి కానీ అరే ఎట్లా ఉండాలిరా మంచి అని చెప్పేటప్పుడు ఆ లోపల ఒక వాయిస్ లేచి నీ కళ్ళల్లో నువ్వు పడిపోతావు. అది ప్రపంచానికి ఎవ్వరికి కనిపించదు. అవును. కానీ ద పూరెస్ట్ పర్సన్ నువ్వే. అత్యంత డబ్బు లేని పేదవాడివి, పేదరాలివి నువ్వే. ఆ స్టేజ్లో మనం ఉండకూడదు. మనం ఒక మాట మన పిల్లలకి చెప్పేటప్పుడు ఇలా బతుకురా అనేటప్పుడు నీ డబ్బు చూసి మా నాన్న వేస్ట్ డబ్బులు అని పిల్లోడు తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నాడు ఎలాగో అది నువ్వు పేదవాడివా పేదరాలివా కాదు.
అవును. సో దట్స్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆ ఉన్న కొంచెంతో అయినా సాటిస్ఫాక్షన్ ఉన్నామంటే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ఈ గుణాలతోటి బిజినెస్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అర్థవంతంగా, అర్థమయ్యేలాగా, ఈజీగా చెప్పారు. అండ్ నిజానికి కాంప్లికేటెడ్ ఇది చాలా. ఇది తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు. సో చాలా ఈజీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.